నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అది 1984 డిసెంబర్ 2 ఆదివారం అర్ధరాత్రి. మధ్యప్రదేశ్లోని భోపాల్ టౌన్ ఆదమర్చి గాఢ నిద్రలో ఉంది. పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో లీక్ అయిన డేంజరస్ గ్యాస్ ఒకటి కాదు, రెండు కాదు, 100 కూడా కాదు, ఏకంగా 5,000 మంది ప్రాణాలను బలి తీసుకుంది. భారతదేశ చరిత్రలోని అది మరిచిపోలేని రోజు. వేల మందిని పొట్టన పెట్టుకున్న ఘటన జరిగి 40 ఏళ్ళు అయినా సరే భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన తలుచుకుంటే గుండెల్లో గుబులు పుడుతూ ఉంటుంది. భయం రూపంలో ఆనాటి ఆనవాళ్లు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. దానివల్ల ఇప్పటికీ లక్షలాది మంది ఆరోగ్య సంబంధిత సమస్యలు, అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన ఫ్యాక్టరీని 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. గ్యాస్ లీక్ అయినందుకే 5,000 మంది చనిపోయారు. మరిప్పుడు 377 టన్నుల ప్రాణాంతకమైన వ్యర్థాలు 250 కిలోమీటర్లు ఎలా తరలిస్తారు? మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ఇప్పుడేం జరుగుతోంది? ప్రమాదకరమైన విషవాయువుతో చెలగాటమా? 1984 డిసెంబర్ 2 రాత్రి ఏం జరిగింది? మళ్ళీ భోపాల్ గ్యాస్ లీకేజ్ లాంటి దుర్ఘటన చోటు చేసుకునే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలు 1984 డిసెంబర్ 2న రాత్రి మీథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయింది. ఫ్యాక్టరీ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఉన్న ప్రజలు ఆ వాయువు పీల్చి గిలగిలా కొట్టుమిట్టాడారు. 5,479 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అంతేకాదు, తర్వాత చికిత్స పొందుతూ కూడా మరో 1000 మంది మరణించారు. 5 లక్షల మందికి పైగా కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలు పనిచేయకుండా అంగవైకల్యానికి గురయ్యారు. ఇది ఇండియా చరిత్రలోని ఓ పెద్ద కన్నీటి గాథ. ఎంతోమంది ఆర్తనాదాలతో ఆ రోజంతా దేశం అట్టుడికిపోయింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆ ఫ్యాక్టరీని మూసేసింది. 2024 మార్చి 23న సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆ వ్యర్థాలను తొలగించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా గుర్తు చేసి ప్రశ్నించింది. 2024 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యర్థాల తొలగింపునకు 4 వారాల టైం ఇచ్చింది. ప్రభుత్వం ఆదేశాలను పాటించకుంటే ధిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. దాంతో 2025 జనవరి 3న ప్రభుత్వం కోర్టులో వ్యర్థాల నిర్మూలన అఫిడవిట్ను సమర్పించాలని, జనవరి 6న ప్రభుత్వం కోర్టుకి హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. గ్యాస్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ భోపాల్ దుర్ఘటనకు కారణమైన వ్యర్థాలను 2025 జనవరి 3 నాటికి తొలగిస్తామని మీడియాతో చెప్పారు. ప్రాణాంతకమైన 377 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ 250 కిలోమీటర్ల మేర తరలించి థార్ జిల్లా పీతాంపూర్ డిస్పోజబుల్ యూనిట్లో వ్యర్థాలను కాల్చేస్తామని అన్నారు. 2015లోని పీతాంపూర్ డిస్పోజబుల్ యూనిట్లు 10 టన్నుల మిథైల్ ఐసోసైనేట్ ప్రయోగాత్మకంగా ధ్వంసం చేశారు. ఇప్పుడు మిగిలిన 367 టన్నుల విష వ్యర్థాలను క్లియర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పోలీసు ఫోర్స్తో పాటు 300 మంది సిబ్బందిని కేటాయించారు. 12 స్టీల్ కంటైనర్లలో వ్యర్థాలను తరలించడానికి 250 కిలోమీటర్ల మేర గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేశారు. 2024 డిసెంబర్ 30 నుంచి 100 మంది వ్యర్థాలను ప్యాక్ చేసి స్టీల్ కంటైనర్లోకి ఎక్కించారు. పీపీటీ కిట్లు ధరించి సిబ్బంది వ్యర్థాలను లోడ్ చేశారు. వాటిలో 162 మెట్రిక్ టన్నుల మట్టి, 92 మెట్రిక్ టన్నుల సీమ్, నాఫ్తాల్ అవశేషాలు, దాంతోపాటు 54 మెట్రిక్ టన్నుల సెమీ ప్రాసెస్డ్, 29 మెట్రిక్ టన్నుల రియాక్టర్ వ్యర్థాలు ఉన్నాయని తెలిపారు. జనవరి 1న రాత్రి 12 కంటైనర్లతో పాటు పోలీసు ఫోర్స్, అంబులెన్స్, డాక్టర్లు, ఫైర్ బ్రిగేడ్ అండ్ క్విక్ రెస్పాన్స్ టీంలతో సహా 25 వాహనాలు కాన్వాయ్గా పీతాంపూర్కు చేరుకున్నాయి. మిథైల్ ఐసోసైనేట్ వేస్టేజ్ కాల్చి వచ్చిన బూడిదను బలమైన 2 లేయర్ ప్రొటెక్షన్లలో ప్యాక్ చేస్తామని శాస్త్రవేత్తలు చెప్పారు. అవి మట్టి, నీటిలో కలవకుండా ఎత్తైన ప్రదేశంలో పాతి పెడతామన్నారు. 367 టన్నుల వ్యర్థాలను కాల్చడానికి 3 లేదా 9 నెలల టైం పడుతుందంటూ స్వతంత్ర కుమార్ సింగ్ చెబుతున్నారు. 1.75 లక్షల జనాభా ఉన్న పీతాంపూర్లో వ్యర్థాలు కాల్చకూడదని ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పీతాంపూర్ను మరో భోపాల్గా మారనివ్వమని, పీతాంపూర్ను రక్షించండంటూ నినాదాలు చేస్తూ
పర్యావరణ కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర కుమార్ సింగ్ వాళ్ల నిరసనను ఖండించారు. 2015లో చేసిన టెస్ట్ రిపోర్ట్లో ఆ ప్రాంతానికి ఏ ప్రమాదం ఉండదని, అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే పీతాంపూర్లో వ్యర్థాలను పారవేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదం జరిగి 40 ఏళ్లవుతున్నా ఆ విష వ్యర్థాలు ఇంకా నిష్క్రియాత్మక స్థితిలోనే ఉన్నాయని, మరో ప్రమాదం చోటు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ విషయం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మిథైల్ ఐసోసైనేట్ కాల్చే టైంలో అనుకోని ఘటన ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? ఈ 40 ఏళ్లలో ఆ వ్యర్థాలను క్లియర్ చేసే టెక్నాలజీ కనిపెట్టలేదా అని ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యర్థాల తొలగింపుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.